ఒక మనిషి జీవితాన్ని చీకటి కమ్మేసినప్పుడు దాన్ని వెలుగు ఎలా జయించింది? అసలు బానిసత్వం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ అనేది సాధ్యమేనా? గెదరేనియుల ప్రాంతంలో జరిగిన ఓ అద్భుతమైన కథ సరిగ్గా ఈ ప్రశ్నలకే మనకు సమాధానమిస్తుంది. రండి, ఈ కథలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. ఒక్క మనిషి లోపల 6,000 దుష్టశక్తులు. ఊహించుకోడానికి ఎంత భయంకరంగా ఉంది కదూ? కాని ఇది ఊహ కాదు. ఇది ఒక వ్యక్తి నిజంగా అనుభవించిన నరకం. అంటే ఒక మనిషిని ఏకంగా 6,000 మంది సైనికులున్న ఒక సైన్యం బందీగా పట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అతని పరిస్థితి అచ్చం అలాంటిదే. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే సమాధుల్లో. అవును, విన్నది కరెక్టే. జీవముండాల్సిన చోట మరణం, ఆశ ఉండాల్సిన చోట నిరాశ, బంధాలుండాల్సిన చోట ఒంటరితనం. అలాంటి ఓ చీకటి ప్రదేశంలో మన కథ మొదలవుతుంది. గెదరేనీయుల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను సమాజానికి, మనుషులకి చాలా దూరంగా, చనిపోయిన వాళ్ల మధ్య, అంటే సమాధుల్లో నివసించేవాడు. అతని జీవితం మీద తనకి ఎలాంటి పట్టూ లేదు. అది పూర్తిగా దుష్టశక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక పగలైనా రాత్రైనా ఆ ప్రాంతంలో వినిపించేది కేవలం అతని అరుపులు, కేకలు మాత్రమే. చూడండి, అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఊరి ప్రజలు అతన్ని కంట్రోల్ చేద్దామని ఇనుప గొలుసులతో కట్టేయాలని చూశారు. కాని అతన్లో ఉన్న ఆ అతీత శక్తి ముందు అవి నిలవలేకపోయాయి. టపటప తెంచేసేవాడు. తన శరీరం మీద తనకే నియంత్రణ లేదు. బట్టలు లేకుండా తిరుగుతూ రాళ్లు తీసుకుని తనను తానే గాయపరుచుకునేవాడు. ఆలోచించండి, శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ బానిసలైపోతే ఇక ఆ మనిషికి మిగిలేదేముంటుంది? బైబిల్లోని ఈ మాటలు అతని నొప్పిని, ఆ నిరంతర వేదనని మన కళ్ళక్కట్టినట్టు చూపిస్తాయి. ప్రతిరోజూ, ప్రతి రాత్రి ఇదే నరకం. ఇక ఏ మనిషి సహాయం కూడా అతని కాపాడలేని స్థితికి చేరుకున్నాడు. అయితే అంతా అయిపోయిందనుకున్న ఆ చీకటిలోకి ఒక కొత్త శక్తి అడుగుపెట్టింది. ఇక చూడండి, ఇక్కడినుంచే కథ మొత్తం మారిపోతుంది. యేసు గలిలయ సముద్రం దాటి ఆ ప్రాంతంలో పడవ దిగారో లేదో వెంటనే ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి ఆయన వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదొక అసాధారణమైన క్షణం. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి రూపంలో వేలాది దుష్ట శక్తులు తమను సృష్టించిన సృష్టికర్త ముందు నిలబడ్డాయి. అప్పుడు యేసడిగింది ఒకే ఒక్క, చాలా సింపుల్గా అనిపించే ప్రశ్న: నీ పేరేమిటి? కాని వినడానికది మామూలు ప్రశ్నలా ఉన్నా అది అస్సలు సాధారణమైనది కాదు. ఆ ప్రశ్న వెనుకున్న అధికారాన్ని ఆ దుష్టశక్తులు వెంటనే గుర్తుపట్టాయి. అది పరిచయం కోసం అడిగింది కాదు, అది ఒక ఆజ్ఞ. దానికి ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలిచ్చిన జవాబు వింటే ఒళ్ళు గగుర్పొడుతుంది. నా పేరు సేన. ఎందుకంటే మేము చాలామందిమి. చూసారా, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఒక సేన ఉందని అవే ఒప్పుకున్నాయి. సరే, అసలు ఈ సేన అంటే ఏంటి? ఆ రోజుల్లో, అంటే బైబిల్ కాలంలో, ఒక రోమన్ లెజియన్ లేదా సేన అంటే సుమారుగా 6,000 మంది సైనికులుండే ఒక మిలిటరీ యూనిట్. అంటే దానర్థమేంటి? ఆ ఒక్క మనిషిని దాదాపు 6,000 దయ్యాలు పట్టి పీడిస్తున్నాయన్నమాట. 6,000 ఒకే ఒక్క మనిషి లోపల. ఒక్క క్షణం ఆ సంఖ్య గురించి ఆలోచిస్తేనే భయమేస్తోంది కదా. అతని పోరాటం ఎంత పెద్దదో, అతను అనుభవించిన వేదనెంతో ఇప్పుడు మనకు కాస్త అర్థమవుతోంది. మరి ఇంత పెద్ద సైన్యం ఓడిపోవటం సాధ్యమేనా? కథ ఇప్పుడు చాలా ఉత్కంఠభరితమైన క్లైమాక్స్కు వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఆ దయ్యాల లక్ష్యమేమో నాశనం, కాని యేసు ఉద్దేశ్యం విడుదల. ఆ దయ్యాలు ఆ మనిషిని వదిలిపెట్టి అక్కడే దగ్గర్లో ఉన్న పందుల మందలోకి వెళ్ళిపోతామని పర్మిషన్ అడిగాయి. యేసు సరే అనగానే అవన్నీ ఆ వ్యక్తిని వదిలి బయటికి దూకాయి. అవి అలా వెళ్లగానే ఏమైందంటే సుమారు 2,000 పందులున్న ఆ మంద మొత్తం ఒక్కసారిగా పిచ్చెక్కినట్టు కొండమీదనుంచి సముద్రంలోకి దూకి చచ్చిపోయాయి. దీన్ని బట్టి ఆ దుష్టశక్తుల అసలు స్వరూపమేంటో మనకు స్పష్టంగా అందమవుతోంది. వాటి ఏకైక లక్ష్యం వినాశనం, అంతే. సరే, పందుల సంగతి అది. మరి ఇప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఇక్కడే, ఈ కథలోనే అత్యంత అద్భుతమైన భాగం మన ముందుంది. ఈ 2 చిత్రాల మధ్య తేడాను ఒక్కసారి గమనించండి. ఒకవైపేమో గొలుసులు, చీకటి, సమాధుల మధ్య బందీగా ఉన్న గతం. మరోవైపు అదే మనిషి, కాని యేసు పక్కన
ఎంత ప్రశాంతంగా, ఎంత శాంతంగా ఉన్నాడో. ఎంత గొప్ప మార్పు కదా ఇది. ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన జనం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. నిజం చెప్పాలంటే భయపడ్డారు కూడా. ఎందుకంటే ఎప్పుడూ గొలుసులు తెంచుకుని కేకలు వేస్తూ తిరిగే ఆ వ్యక్తి ఇప్పుడు చక్కగా బట్టలు వేసుకుని పూర్తి స్వస్థచిత్తంతో, అంటే మంచి మానసిక ఆరోగ్యంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఇది మనుషుల వల్ల అయ్యే మార్పు కాదని వాళ్లకర్థమైపోయింది. ఇక స్వస్థత పొందిన ఆ వ్యక్తికి యేసుతోనే ఉండిపోవాలని అనిపించింది. కాని యేసు అతనికి అంతకంటే ఒక గొప్ప బాధ్యతనిచ్చారు. నువ్వు నీ ఇంటికి వెళ్ళు, ప్రభువు నీ పట్ల కనికరం చూపించి నీకెంత గొప్ప కార్యం చేశాడో వాళ్లందరికీ చెప్పు అన్నారు. చూడండి, ఒకప్పుడు భయానికి గుర్తుగా ఉన్న మనిషి ఇప్పుడు నిరీక్షణకు సాక్షిగా మారాడు. సో కథ ఇక్కడితో పూర్తయింది. కానీ ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఇప్పుడే మొదలవుతుంది. ఇంతకీ ఈ అద్భుతమైన సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? ప్రధానంగా 3 పాఠాలు మనం గ్రహించవచ్చు. మొట్టమొదటిది, యేసు అధికారం. 6000 దయ్యాలతో కూడిన ఒక సైన్యం కూడా ఆయన ఒక్క మాటకు తలవంచాల్సిందే. ఇక రెండోది, ఒక ఆత్మ విలువ. దేవుని దృష్టిలో 1000 పందుల విలువైన ఆస్తి కన్నా నాశనమైపోతున్న ఒక్క మనిషి ప్రాణం ఎంతో విలువైంది. ఇక చివరిగా మూడోది, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి? దేవుడిచ్చే విడువల కేవలం బయట కనిపించే గొలుసులుంచి కాదు, అది మనస్సుని, శరీరాన్ని, ఆత్మని మూడిటినీ బాగుచేసి ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త లక్ష్యాన్ని ఇస్తుంది. ఒకవైపు 2000 పందుల నష్టం, మరోవైపు ఒక ఆత్మకు రక్షణ. లోకం లెక్కల ప్రకారం చూస్తే ఇది పెద్ద ఆర్థిక నష్టం, కాని దేవుని దృష్టిలో ఇది ఒక అద్భుతమైన విజయం. ఈ ఒక్క ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం. అసలొక మనిషి ప్రాణం విలువను దేనితోనైనా కొలవగలమా?